లో వజ్ర ఏసీ బస్సులు సీఎం ప్రారంభించారు. 21 సీట్లతో ఏసీ వీడియో సౌకర్యం ఈ బస్సుల్లో ఉంది. అలాగే జీపీఆర్ఎస్ సౌకర్యం కూడా ఉంది. బస్ స్టార్ట్ అయ్యే అరగంట ముందు కూడా ఆన్లైన్ లో టికెట్లు బుక్ చేసుకునే ఫెసిలిటీ ఉంది. ఇదే విషయంపై మాట్లాడుతున్నారు కేసీఆర్. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. ఆ ప్రకారంగా రాబోయే నెలన్నర 2 నెలల్లో ప్రమోషన్లు కంప్లీట్ చేయండి. అప్పుడు ఏ పోస్ట్ తేలిందో దాన్ని నోటిఫై చేయండి, వాళ్ళని రిక్రూట్ చేయండి. ఉన్న వాళ్ళందరూ అనుభవజ్ఞులైన కాబట్టి వాళ్ళు పైకి ప్రమోట్ కావాలి. కొత్త వస్తువులంతా కింది లైన్లో వస్తే వాళ్ళు మళ్ళీ ట్రైనింగ్ కూడా అవుతారు. కాబట్టి అవి తొందరగా చేయమని చెప్పి నేను కోరుతాం. వీలైనంత ఫాస్ట్గా దయచేసి చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆ ప్రకారం చేయండి. ఒకటి. రెండవది, ఎవరైతే అవుట్సోర్స్డ్ ఎంప్లాయీస్ 24,000 మంది ఉన్నారో వాళ్ళకి మనం నిర్ణయం తీసుకొని కూడా చాలా కాలం అయింది. దయచేసి ఆ రెగ్యులరైజేషన్ కూడా ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ చేసి వాళ్ళకు కూడా రెగ్యులర్ శాలరీస్ ఇవ్వాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. అది కూడా ఇమ్మీడియట్గా చేసుకోవాలి. ఈ 2 పనులు ఈ లోపల తయారైతే 24 గంటలు రైతుల కరెంట్ ఇచ్చేటువంటి పని ఏదైతే ఉందో, నిన్న మీరు నాకు ఏదైతే చూపించారో, అదనపు సబ్ స్టేషన్ల నిర్మాణం కావచ్చు, అదనపు పవర్ ట్రాన్స్ఫార్మర్స్ కావచ్చు, అదనపు సర్క్యూట్ లైన్స్ కావచ్చు, అవన్నీ కూడా డే నైట్ కష్టపడి చేయడానికి మా వాళ్ళంతా ఉంటారు కదా. అంత పవర్ఫుల్గా ఉంటాం, మీరేం భయపడక్కర్లేదు. కాబట్టి 24 గంటలు పవర్ చేయడానికి అందరూ కూడా రాత్రి పౌరులు పనిచేస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క కేసీఆర్ కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. దయచేసి ఆ అవతారం ఎత్తాలి. తెలంగాణ ఉద్యమంలో ఏ స్ఫూర్తి చూపించినామో ఇప్పుడు అట్లనే చూపించి 5 ఏళ్ల లోపలనే ఇట్టున్నదాన్ని ఇట్లా చేసినారా తెలంగాణ బేస్ అనేటట్టుగా చేయాలి, రాష్ట్రం పేరు నిలబెట్టాలని చెప్పి నేను కోరుతున్నా. మీరు చేస్తారనే విశ్వాసం కూడా నాకుంది. మీ అందరికి కూడా మీ బిడ్డగా ఈరోజు ఈ సంతోష సమయంలో 75,000 మంది రెగ్యులర్ ఉద్యోగులు ఉండేటువంటి సంస్థగా మీరు రూపాంతరం చెందే టైంలో పేరున ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్స్ తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ కూడా సంతోషంగా ఉండి రాష్ట్ర ప్రజలను కూడా బాగా సంతోష పెట్టాలని చెప్పి కోరుకుంటూ, ఈరోజు నాకు అభినందన తెలపడానికి వచ్చినటువంటి మా అక్క చెల్లెలకు, మా అన్నదమ్ములకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.